రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 3 నుంచి 20 వచనాలు చదవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి ప్రారంభం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపోవరకు ఇతర ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదామనుకుంటేమా? పట్టణమందు క్షేమమందున్న అతడు చచ్చిపోదు. ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదు. పదండి, సిరియానీయుల దండుపేటలోనికి పోదాము రండి. వారు మనల్ని బ్రతికించినా బ్రతుకుదు, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని సందే చీకటి యందు సిరియానీయుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియానీయుల దండువేలపల్లి భాగం వద్దకు రాగా అతడ ఎవరనూ కనబడకపోయి, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియానీయుల దండు నాకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తుల రాజులను బద్దెమిచ్చి ఉన్నాడని సిరియానీయులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకుంటా చావుననుకొని సందే చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండేది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపడి భాగం నందుకు వచ్చి ఒక గుడారము దోచి భోజన పానములు చేసి అతడి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం దోచి అతడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి, వారు మనము చేరినది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త మానము గల దినము, మనము ఊరుకున్న ఎలా తెల్లవారి వరకు మనము ఇచ్చట నుండి ఎడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంట వారితో సంగతి తెలియజెప్పుదు అంటని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియానీయుల దండుపేటకు పోతే అతట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనా లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరినూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచాడు. వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియానీయులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించను. మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనం వారిని సజీవులుగా పట్టుకొని పట్టణం ముందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి కొంచి ఉన్నారని వారితో అనేను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేసేది, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయింది కదా, ఇక 5 లయమైపోవుట అంబూరమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణం ముందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచిదమని చెప్పాడు. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియానీయుల సైన్యంలో వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపాడు. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియానీయులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియానీయుల దండుపేటను దోచుకొనిరు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు అనుకొని ఉండునో అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము వారమున జనుల త్రుకుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి 1 2 మానికల యావలను, రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి రేపు ఈ వేళప్పుడు సోమోనులో అమ్మబడనని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరదు. ఆ అధిపతి యెహోవా ఆకాశము కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కడలారా చూచేదువు గాని దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించింది. చెడితి వాక్యం సమాప్తం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనంలో దేవుని వాక్యం చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం దేవుని వాక్యం చదవగా విందాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సమూహమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదవ కలిగినందున నేనిలాగ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వత్వమునందును గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మలను లేవనెత్తుకొనండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనండి. స్వార్థ పార్టీ వాళ్ళు సభగా ఉందా? మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త
11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుంటాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బెత్ఫగే బెతనియా అను గ్రామములకు వచ్చి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడి, దాని మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చున్నలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువులకు కావాల్సినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపనని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తన వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగానే ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరి ముందు వెలుచున్న వారును వెనుక వచ్చున్న వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి